హలో ఫ్రెండ్స్, ఇవాళ మరొక చిన్న కథ విందామా? కార్తీక మాసం 7వ రోజు కథ. కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ప్రతిరోజు స్నానం, దీపం, వ్రతం, పూజలు చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. ఇప్పుడు 7వ రోజు కథ చూద్దాం. అయితే ఇవాళ మనం సత్యవ్రతుని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక పట్టణంలో సత్యవ్రతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చిన్నప్పటి నుంచి సత్యం, దానం, భక్తి, పూజలతో జీవనం గడిపేవాడు. కానీ ఒకసారి దురదృష్టవశాత్తు అతని ఇంటి ఆర్థిక స్థితి క్షీణించింది. తిండి లేక, పూజా సామాగ్రి లేకపోయినా భగవంతుని భక్తిని మాత్రం విడువలేదు. ఒకరోజు కార్తీక మాసం శుక్లపక్ష సప్తమి నాడు సత్యవ్రతుడు నది వద్ద స్నానం చేసి ఆకుతో ఒక చిన్న దీపం వెలిగించి గంగలో ప్రవాహానికి వదిలాడు. ఆ దీపం దీర్ఘకాలం మసిలకుండా వెలిగింది. ఆ చిన్న భక్తి ఫలంగా సత్యవ్రతుని పాపాలు నశించాయి. పునర్జన్మలో రాజ్యాధికారాన్ని పొందాడు. అదే రోజు భగవంతుడు విష్ణుమూర్తి స్వయంగా దర్శనమిచ్చి ఇలా అన్నాడు: హే సత్యవ్రత, నీవు ఆకుతో వెలిగించిన ఆ చిన్న దీపం నాకు ఎంతో ప్రీతికరమైనది. దీనివల్ల నీకు సర్వలోక పూజ్యత, సంతోషం లభిస్తుంది. ఫలశ్రుతి: ఈ కథను కార్తీక మాసం 7వ రోజున శ్రద్ధతో వినేవారు లేదా చదివేవారు గత జన్మ పాపాలు నశిస్తాయి. కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది. విష్ణు కటాక్షం కలుగుతుంది. సత్యవ్రతునిలా భగవద్భక్తితో జీవించగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కథ. ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.